ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి April 17, 2025 అండ్ టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 11,342 రూపీస్. కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ 10,573 రూపీస్. ముందు నా స్టాక్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1,584 రూపీస్. కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ 1,471 రూపీస్. స్టాక్స్లో నాకు ఈరోజు అరౌండ్ 3 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 3 రూపీస్ 83 పైసా ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో నాకు ఈరోజు 15 రూపీస్ 73 పైసా ప్రాఫిట్ వచ్చింది. నేను ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశానంటే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. ఏ ఫండ్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది చూద్దాం. పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో 9 రూపీస్ 76 పైసా లాస్ వచ్చింది. నెక్స్ట్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో 7 రూపీస్ 34 పైసా ప్రాఫిట్ వచ్చింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో 4 రూపీస్ 55 పైసా ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో 2 రూపీస్ 12 పైసా ప్రాఫిట్ వచ్చింది. అండ్ లాస్ట్గా కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్లో 11 రూపీస్ 48 పైసా ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 15 రూపీస్ 73 పైసా ప్రాఫిట్ వచ్చింది. అంటే 0.17% ప్రాఫిట్ వచ్చింది. టోటల్గా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కలుపుకొని 19 రూపీస్ 56 పైసా ప్రాఫిట్ వచ్చింది. మీకు ఈరోజు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.